Students, MCQ 5 series periodic classification lo next video. First question చూద్దాం. The correct increasing order of electronegativity of sp3 carbon, sp2 carbon and sp carbon అని ఇచ్చారు. The correct increasing order of electronegativity ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే as the percentage of s character increases, electronegativity also increases. As the percentage of s character increases, electronegativity also increases. మరి ఇక్కడ sp కార్బన్ అన్నాము. sp కార్బన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ s ఎంత వస్తుంది? 100/2 అంటే 50%. సో పర్సంటేజ్ తీసుకున్నప్పుడు s క్యారెక్టర్ 50% వస్తుంది. అలానే sp2 కార్బన్ తీసుకున్నాం. sp2 కార్బన్ అంటే నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 1+2 అంటే 3 ఉన్నాయి. 100/3 అంటే 33.3 తీసుకుంటాం. సో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ అంటే 33.33% తీసుకున్నాం. అలానే sp3 కార్బన్ తీసుకున్నాం. sp3 కార్బన్ అంటే 100/3 + 1 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 100/4 అంటే ఎంత వస్తుంది మనకి? 25 వస్తుంది. సో ఎస్ పర్సంటేజ్ ఎంత తీసుకున్నాం? 25%. సో sp కార్బన్లో ఎస్ క్యారెక్టర్ 50%, sp2 కార్బన్లో ఎస్ పర్సంటేజ్ 33.3%, sp3 కార్బన్లో వచ్చేసి 25% తీసుకుంటాము. సో మనం ఏమనుకున్నాము? యాజ్ ద పర్సంటేజ్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో ఇంక్రీజెస్ అన్నాము. కాబట్టి సో ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ తీసుకుంటే sp కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ గ్రేటర్ దాన్ sp2 కార్బన్, sp2 కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ గ్రేటర్ దాన్ sp3 కార్బన్ తీసుకుంటాం. ఇలాగా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, కోవలెంట్ బాండ్ లెంత్ ఆఫ్ క్లోరిన్ మాలిక్యూల్ is 1.98 angstrom. కోవలెంట్ రేడియస్ ఇన్ యాంగ్స్ట్రామ్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ అని ఇచ్చారు. కోవలెంట్ రేడియస్, అటామిక్ రేడియస్ 3 types అనుకున్నాం. వాట్ ఈస్ అటామిక్ రేడియస్ అంటే ద డిస్టెన్స్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇస్ నోన్ యాజ్ అటామిక్ రేడియస్ అంటాం. ఇట్ ఈస్ ఆఫ్ 3 types. One is metallic radius, van der Waals radius, covalent radius and metallic radius అని తీసుకుంటాం. వాట్ ఈస్ కోవలెంట్ రేడియస్ అంటే కోవలెంట్లీ బాండెడ్ మాలిక్యూల్ తీసుకుంటే కోవలెంట్లీ బాండెడ్ ఆటమ్స్ ఇన్ కోవలెంట్ మాలిక్యూల్ తీసుకున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆటమ్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఆటమ్. దిస్ ఈస్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, half of the internuclear distance between two covalently bonded atoms in a covalent molecule is known as a covalent radius. ఈ రెండు కోవలెంట్లీ బాండెడ్ ఆటమ్స్ ఈ న్యూక్లియస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమని చెప్తాము అంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటాము. దిస్ ఈజ్ కోవలెంట్ బాండ్ లెంత్. దిస్ ఈజ్ కోవలెంట్ బాండ్ లెంత్. బట్ వాట్ ఈస్ కోవలెంట్ రేడియస్ అంటే 1/2 of the internuclear distance between two covalently bonded atoms in a covalent molecule is known as a covalent radius. And then covalent radius is equal to covalent bond length by 2 తీసుకున్నాం. కోవలెంట్ బాండ్ లెంత్ ఎంత ఇచ్చారు? 1.98/2 తీసుకున్నాం. అంటే ఎంత వస్తుంది? 0.99 యాంగ్స్ట్రామ్స్ తీసుకున్నాం. అట్లాగా బాండ్ లెంత్ ఇచ్చినప్పుడు మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కోవలెంట్ బాండ్ లెంత్ బై 2, 1.98/2 అంటే ఎంత వచ్చింది మనకి? 0.99 యాంగ్స్ట్రామ్ తీసుకున్నాం. ఇది కోవలెంట్ రేడియస్ అంటే. దెన్ వాట్ అబౌట్ వాన్ డెర్ వాల్స్ రేడియస్ అంటే వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ నాన్ మెటల్స్ అంటే కోవలెంట్ మాలిక్యూల్స్ తీసుకున్నాం. వాన్ డెర్ వాల్స్ రేడియస్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇదొక మాలిక్యూల్ తీసుకున్నాం, కోవలెంట్ మాలిక్యూల్. ఇదొక కోవలెంట్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఇందులో ఈ న్యూక్లియస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అనుకున్నాం. ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 adjacent atoms of 2 different molecules which are held by van der Waals forces of attractions. 2 different molecules తీసుకున్నాం, 2 different atoms తీసుకున్నాం. 1/2 of the internuclear distance between two adjacent atoms of two different molecules
which are held by van der Waals force of attractions is known as a van der Waals radius తీసుకున్నాం. van der Waals radius is nearly 40% greater than covalent radius. van der Waals కోవలెంట్ రేడియస్ రెండు కంపేర్ చేస్తే van der Waals రేడియస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ కోవలెంట్ రేడియస్. అది కూడా ఎంత అంటే మ్యాక్సిమం 40% తీసుకుంటాం. సో కోవలెంట్ రేడియస్ ఈజ్ 40% గ్రేటర్ దెన్ van der Waals రేడియస్ ఈజ్ 40% గ్రేటర్ దెన్ కోవలెంట్ రేడియస్ తీసుకుంటాం. వాట్ అబౌట్ మెటాలిక్ రేడియస్ అంటే ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ మెటల్ ఆటమ్స్ తీసుకున్నాం. దీస్ టూ ఆర్ ద మెటల్ ఆటమ్స్. ఈ మెటల్లో న్యూక్లియస్, ఈ మెటల్లో న్యూక్లియస్ తీసుకున్నాం. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటాం. హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ two adjacent atoms in a metallic crystal lattice is known as metallic radius. So metallic radius is observed in metals, covalent radius is observed in covalent molecules, non-metals. van der Waals radius is also observed in non-metals తీసుకుంటాం. బట్ van der Waals radius is nearly 40% greater than కోవలెంట్ రేడియస్. ఇది అటామిక్ రేడియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చినట్లయితే సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు బాండ్ లెంత్ బై 2 వేసుకున్నాం, ఆన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ మోడల్ స్టూడెంట్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్లో నెక్స్ట్ మోడల్ తీసుకున్నాం. ఇందులో తీసుకుంటే మనకి ఐ థింక్ నెంబర్స్ కొంచెం చేంజ్ అయినట్టున్నాయి. ద ఎక్సెస్ బాండ్ లెంత్ ఈజ్ 1 angstrom and CC bond length is 1.54 angstrom. If electronegativity of X and C are 3 and 2.0, the CX bond length is an ఇచ్చారు. ద సిఎక్స్ బాండ్ లెంత్ ఈజ్ అని ఇచ్చారు. చాలా సింపుల్. బాండ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ బేస్ చేసుకొని బాండ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే బాండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ రేడియస్ ఆఫ్ ఆనయాన్ మైనస్ 0.09 ఇంటూ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇది ఫార్ములా మనం అప్లై చేసేది. సో బాండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ రేడియస్ ఆఫ్ ఆనయాన్ మైనస్ 0.09 ఇంటూ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. రేడియస్ ఆఫ్ క్యాటయాన్ అన్నా నేను. రేడియస్ ఆఫ్ క్యాటయాన్ అంటే సిసి బాండ్ లెంత్ అన్నాం కదా, అంటే 1.54/2 తీసుకోండి. రేడియస్ ఆఫ్ ఆనయాన్ అన్నాను. మనకి రేడియస్ ఆఫ్ ఆనయాన్ అంటే ఎక్స్ఎక్స్ అన్నాం కదా, ఆనయాన్ బాండ్ లెంత్ ఎంత ఇచ్చారు 1.00/2 వేసుకున్నాం. మరి డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ అన్నాం. డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే సి డిఫరెన్స్, సి ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎక్స్ ఎలక్ట్రోనెగటివిటీ రెండు తీసుకున్నాం. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎక్స్ 3, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సి 2 ఇచ్చారు కాబట్టి సో డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ 3 - 2 అంటే ఎంత తీసుకోవాలి, డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ 1 తీసుకున్నాం. ఈ వచ్చిన వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో బాండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఇచ్చింది ఎవరు, సిఎక్స్ ఇచ్చారు కాబట్టి సిఎక్స్ బాండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ రేడియస్ ఆఫ్ ఆనయాన్ మైనస్ 0.09 ఇంటూ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ తీసుకున్నాం. ఆల్రెడీ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ మీకు కింద రాసాను 1 వచ్చింది. ఎందుకని ఎక్స్ ఎలక్ట్రోనెగటివిటీ 3, సి ఎలక్ట్రోనెగటివిటీ 2 కాబట్టి డిఫరెన్స్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే 3 - 2 తీసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా చేసుకోండి. ఎప్పుడైనా బాండ్ లెంత్ అడిగినప్పుడు ఎలక్ట్రోనెగటివిటీస్ ఇచ్చారంటే ఈ ఫార్ములాలో అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ రేడియస్ ఆఫ్ ఆనయాన్ మైనస్ 0.09 ఇంటూ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. రేడియస్ ఆఫ్ క్యాటయాన్ రేడియస్ ఆఫ్ ఆనయాన్ అంటే రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ ఈక్వల్ టు బాండ్ లెంత్ బై 2, రేడియస్ ఆఫ్ ఆనయాన్ ఈజ్ ఈక్వల్ టు బాండ్ లెంత్ బై 2 వేసుకొని వచ్చినవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం. ఇది ఈ మోడల్ ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకొని ఇలా చేయండి మోడల్. స్టూడెంట్స్ నెక్స్ట్ మోడల్ క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. బాండ్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చారు, బాండ్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఇచ్చారు, అలానే బాండ్ ఎంథాల్పీ ఆఫ్ హెచ్ఎఫ్ ఇచ్చారు, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చారు. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ క్యాలిక్యులేట్ చేయాలి.
మరి యూనిట్స్ మనకి దేంట్లో ఇచ్చారు అంటే కిలో క్యాలరీస్ పర్ మోల్లో ఇచ్చారు. కాబట్టి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫార్ములా ఏమిటంటే ఎక్స్ఏ మైనస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 0.208 ఇంటూ రూట్ డెల్టా. ఇది ఎందులో తీసుకుంటాం, ఇన్ కిలో క్యాలరీస్ పర్ మోల్లో తీసుకుంటాం, కిలో క్యాలరీస్లో. అదే కిలో జౌల్స్ ఇస్తే 0.1017 రాస్తాం. బట్ కిలో క్యాలరీస్ అన్నాం కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.208 ఇంటూ రూట్ డెల్టా ఇన్ కిలో క్యాలరీస్. మరి డెల్టా ఇవ్వలేదు కాబట్టి డెల్టా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎంథాల్పీ మైనస్ థియరాటికల్ బాండ్ ఎంథాల్పీ తీసుకుంటాం. ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎంథాల్పీ మైనస్ థియరాటికల్ బాండ్ ఎంథాల్పీ. ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎంథాల్పీ మనకి ఇచ్చారు కదా, 134.6 తీసుకుంటాం. బట్ ఇది 134.6 తీసుకుంటాం. థియరాటికల్ బాండ్ ఎంథాల్పీ తీసుకుంటే మనకేమేమి ఇచ్చారు, బాండ్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చారు, బాండ్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఇచ్చారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే బాండ్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రోజన్ 104 ఇచ్చారు కాబట్టి 104.2/2 ప్లస్ బాండ్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఇచ్చారు కదా 36.6/2 రాసుకుంటాం. ఈ వచ్చిన వాల్యూనే థియరాటికల్ బాండ్ ఎంథాల్పీ తీసుకున్నాం. సో ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎంథాల్పీ మైనస్ థియరాటికల్ బాండ్ ఎంథాల్పీ. ఈ వాల్యూ మనకి ఎక్స్పెరిమెంటల్ మైనస్ థియరాటికల్ తీసుకుంటే డెల్టా వాల్యూ వస్తుంది. ఆ డెల్టా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చారు, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఒకవేళ ఇన్ కేస్ ఈ ప్రాబ్లం ఇచ్చినట్లయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ వచ్చేసి 4.0 అని మనం చదివాం. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ 4.0. సో ఆల్మోస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసిన నియర్లీ మీకు ఎంత వస్తుంది అంటే 3.76 దగ్గరలో వస్తుంది. వాల్యూ 4 ఆప్షన్ ఉంది అనుకున్నాము. వాల్యూ ఆన్సర్ మనం ఎంత తీసుకుంటాము అంటే 4 తీసేసుకుంటాం. అలాగా ఎలక్ట్రోనెగటివిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే బై ద యూజ్ ఆఫ్ పౌలింగ్ స్కేల్లో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదే ఫార్ములా. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.208 ఇంటూ రూట్ డెల్టా ఇన్ కిలో క్యాలరీస్. బట్ ఇన్ కిలో జౌల్స్లో ఇచ్చినట్లయితే ఎక్స్ఏ మైనస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 0.1017 ఇంటూ రూట్ డెల్టా తీసుకుంటాం. ఇలాగ ఎలక్ట్రోనెగటివిటీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఫార్ములా మీద కూడా. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సిలికాన్ యూజింగ్ ఆల్రెడ్-రోచో ఈక్వేషన్ కోవలెంట్ రేడియస్ ఆఫ్ సిలికాన్ అని ఇచ్చారు. క్వశ్చన్లో కోవలెంట్ రేడియస్ ఆఫ్ సిలికాన్ ఇచ్చారు 1.175 యాంగ్స్ట్రామ్స్ అన్నారు. దెన్ ఫైండ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సిలికాన్ యూజింగ్ ఆల్రెడ్-రోచో ఈక్వేషన్. రేర్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే బై ద యూజ్ ఆఫ్ ఆల్రెడ్-రోచో ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు 0.359 ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ బై రేడియస్ స్క్వేర్ ప్లస్ 0.744. ఇది ఫార్ములా. మీరు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో మీకు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్పాను. ఎగ్జాంపుల్ జింక్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. సో ఎలక్ట్రోనెగటివిటీ అకార్డింగ్ టు ఆల్రెడ్-రోచో ఈక్వేషన్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు 0.359 ఇంటూ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ బై రేడియస్ స్క్వేర్ ప్లస్ 0.744. రేడియస్ ఇచ్చారు కదా మనకు 1.175 ఇచ్చారు. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ సిలికాన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ సిలికాన్ ఎంత వస్తుంది అంటే 4.15 వస్తుంది. సో అప్పుడు ఆ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేయండి. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు 0.359 ఇంటూ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎంత అన్నా మనం 4.15 బై రేడియస్ స్క్వేర్. రేడియస్ క్వశ్చన్లోనే ఇచ్చారు 1.175 స్క్వేర్ ప్లస్ 0.744. మీరు దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే
1.82. అది ఎలక్ట్రోనెగటివిటీ అకార్డింగ్ టు అల్రెడ్ రోచో ఈక్వేషన్. సో మనం ఈ వీడియోస్లో నియర్లీ 5 వీడియోస్ మనము MCQ 5 సిరీస్లో డిస్కస్ చేసుకున్నాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మెయిన్ మోడల్స్ నీట్ పరంగా వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నాట్ ఓన్లీ ఫర్ నీట్, మెయిన్స్ కూడా ఉపయోగపడేవే. నెక్స్ట్ మనం కెమికల్ బాండింగ్లో స్టార్ట్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఇంకా ఏమైనా మనకి ఇంపార్టెంట్ మోడల్స్ ఏమన్నా మనకి కనిపించినట్లయితే వాటి మీద కూడా ఇంకొక వీడియో ఏమైనా ట్రై చేద్దాం పీరియాడిక్ క్లాసిఫికేషన్లో. ఓకే అమ్మ, సబ్స్క్రైబ్ చేయండి.